మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వచనాల వరకు మనం గమనిస్తే, యేసయ్య ఒక రోజు తన శిష్యుల్ని పిలిచి మనం అద్దరికి వెళ్దామని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రయాణమయ్యారు. ఆ ఓడలో ఎక్కిన శిష్యులందరూ కూడా ఈత కొట్టడంలో మంచి నేర్పరితనం కలిగిన వాళ్ళు. మరి ఆ గలిలయ సముద్రము చాలా విశాలమైంది. అంతటి విశాలమైన సముద్రంలో కూడా వాళ్ళు సునాయాసంగా ఈదగలిగిన నైపుణ్యత కలిగిన వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి జీవితంలో అద్దరి అనేది ఉంటుంది. ఇద్దరి అంటే జననం, అద్దరి అంటే మరణం. మరి మధ్యలో మధ్యదరి అనేది ఉంటుంది. అదే మన యొక్క జీవితం. మరి మన యొక్క జీవితం ఒక సముద్రం లాంటిది. మన జీవిత సాగరంలో ఎప్పుడు ఏ తుఫాను చెలరేగుతుందో, నావ బద్దలైపోయే పరిస్థితి వచ్చి తీరం చేరలేని పరిస్థితి ఎప్పుడు ఎదురవుతుందో మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాస జీవితంలో తుఫాన్లు చెలరేగుతాయి. తుఫాను అంటే ఆర్థికమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఆవేదనలు, కన్నీళ్లు, అపజయాలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ప్రభువా, మేము కలవరాలతో ఉండడం నీకు ఇష్టమా? మేము తుఫానుల అలజడిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే అది నీకు ఇష్టమా అని దేవుని అడుగుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసయ్య శిష్యులు ఎక్కిన ఆ ఓడకు తుఫాను అలజడి చెలరేగింది. ఆ సమయంలో యేసయ్య వారితోనే ఉన్నాడు. ఒకసారి పరాక్రమము కలిగిన గిద్యోను యొక్క జీవితంలో అనేకమైన యుద్ధాలు ఎదురయ్యాయి. అనేకమైన కరువులు, విపత్తులు ఎదురయ్యాయి. ఆ సమయంలో దేవుని యొక్క దూత గిద్యోనుతో, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు గిద్యోను అంటాడు కదా, దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు మాకు ఈ కరువులు, ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు మాకు ఈ యుద్ధాలు, దేవుడు మా పక్షంగా ఎందుకు యుద్ధం చేయడం లేదు, ఎందుకు మాకు జయమివ్వడం లేదు అని ప్రశ్నించడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఇలాగే కొన్నిసార్లు గిద్యోని వలె దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. దేవునికి భయపడుతున్నాం కదా, దేవునితో నడుస్తున్నాం కదా, దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటున్నాం కదా, మరి మనకెందుకు ఇన్ని తుఫానులు, మన జీవితంలో ఎందుకు ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ బాధలు? యేసయ్యే మనతో ఉంటే మనకి బాధలు రావు కదా అని కొన్నిసార్లు మనం బాధపడుతూ యేసయ్యని ప్రశ్నిస్తూ ఉంటాం. మరి యేసయ్య ఉన్న ఈ ఓడలో చెలరేగిన తుఫానుకు శిష్యులందరూ కూడా కలవరపడిపోయారు. ఓడ అద్దరికి చేరాలని ఎంతో ప్రయత్నం చేశారు, కానీ విఫలమైపోతూ వచ్చారు. చివరికి వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చి పడుకున్న యేసయ్యను లేపారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా అనేక మంది వాళ్ళ జీవితాల్లో చెలరేగుతున్న తుఫానుల అలజడిని బట్టి వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి యేసయ్య దగ్గరకు వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, సమస్య వచ్చి రాకముందే మనం యేసయ్య దగ్గరకు వచ్చి నిలబడాలి. ఎందుకంటే మన జీవితంలో ఎదురవుతున్న తుఫానులకు సృష్టికర్త ఆయనే. ఆయన ఒక్కడే మన సమస్యలను తీర్చగలిగిన దేవుడు. అంతేకాకుండా మన జీవితంలో చెలరేగుతున్న తుఫానులన్నిటినీ కూడా అణచివేయగలిగిన దేవుడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, మేము నశించిపోతున్నాం, నీకు తెలియడం లేదా అని యేసయ్యను లేపినప్పుడు ఆయన లేచి తుఫానును గద్దించాడు. అంతెత్తున లేచిన ఆ అలలు ఒక్కసారిగా అణగిపోతూ వచ్చాయి. కెరటాలు ఎంత పైకి లేచినా అణచివేయబడుతూ వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఎంత ఎత్తున అప్పుల సమస్యలు లేచినా, దరిద్రత ఊరేగినా, కష్టాలు ఎదురైనా, దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు అవన్నీ కూడా అణచివేయబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నా పక్షంగా ఉంటే నాకు విరోధి ఎవడు అని నువ్వు చెప్పగలగాలి. మన దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధంగా గుంపు కూడే వాళ్ళందరూ కూడా మన పక్షపు వారిగా మార్చబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, శిష్యులు భయపడి యేసయ్యను లేపినప్పుడు యేసయ్య
ఆ తుఫాను అలజడికి ఓడను మీరు ఇలా నడిపించండి అలా నడిపించండి అని సలహాలు చిట్కాలు చెప్పలేదు గాని ఒక్కసారిగా ఆజ్ఞాపించి ఆ తుఫాను అలజడిని అణచివేశాడు. అప్పుడు యేసయ్య శిష్యుల వైపు చూసి మీ విశ్వాసం ఎక్కడా అని ప్రశ్నించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అంటాడు, మీరు నాతోనే ఇంతకాలం ఉన్నారు కదా, మరి మీ విశ్వాసానికి ఎందుకు పని పెట్టడం లేదని యేసయ్య వారిని అడగడం ప్రారంభించాడు. మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు లాయర్ల ద్వారా, అధికారుల ద్వారా, పోలీస్ స్టేషన్ల ద్వారా, నాయకుల ద్వారా, పెద్దల ద్వారా తీర్చబడవు. మరి అవి తీర్చబడాలి అంటే మనలో ఉన్న విశ్వాసం బయటికి రావాలి. విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎంతో కొంత విశ్వాసం ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అయితే ప్రతి వారికి కూడా విశ్వాసానికి కొన్ని పరిమాణాలు ఉంటాయి. మన విశ్వాసానికి పని పెడితే దేవుడు ఆ కార్యాన్ని మన విశ్వాసంతో జరిగిస్తాడు. ఆ కార్యం జరిగితే మన విశ్వాసం ఎంత ఉందో దాన్ని మనం లెక్కించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో నువ్వు నడిపించబడేటప్పుడు నీ జీవితంలో కొన్ని తుఫానులు చెలరేగుతాయి. ఆ సమయంలో నువ్వు నీ విశ్వాసానికి పని పెట్టాలి. అంటే విశ్వాసంతో ఆ తుఫానులన్నిటినీ గద్దించగలిగిన ఆ ఉన్నతమైన విశ్వాసను కలిగి ఉండాలి. నీ జీవితంలో చెలరేగుతున్న సమస్యలను బట్టి, తుఫానుల అలజడిని బట్టి నువ్వు కృంగిపోకుండగా, కంగారు పడిపోకుండగా, మాకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, మాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, మా జీవితంలో ఎందుకు ఈ తుఫానులు చెలరేగుతున్నాయి అని యేసయ్యను ప్రశ్నించకుండా దేవుని పక్షంగా నిలబడి ఆ తుఫానులను విశ్వాసంతో గద్దిస్తే దేవుడు నీ జీవితంలో ఉవ్వెత్తున లెగుస్తున్న ఆ అలజడులన్నిటినీ, ఆ అలలన్నిటినీ అణచివేస్తాడు. మరి అట్టి విశ్వాసం ఇది నువ్వు కలిగి ఉండాలి. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ బిడ్డల జీవితంలో చెలరేగుతున్న తుఫానుల అలజడులన్నిటినీ మీరు అణచివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డల్లో ఉన్న విశ్వాసాన్ని స్థిరపరచండి. కలుగుతున్న శోధనలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, కష్ట నష్టాలను బట్టి నిన్ను ప్రశ్నించే వారిగా ఉండకుండా నీ పక్షంగా నిలబడి కలుగుతున్న ఆ శ్రమలను, శోధనలను, తుఫానుల అలజడులన్నిటినీ ఆజ్ఞాపించి జయించగలిగిన అనుభవాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డల జీవితం సజావుగా సాగిపోవడానికి మీరు కృప చూపండి. భయంకరమైన తుఫానుల అలజడులన్నిటినీ మీరు అణచివేసి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో నీ బిడ్డలను దీవెనకరమైన మార్గాల్లో నడిపించి ఉన్నతమైన ఆశీర్వాదాలను మీరు కలుగు చేసి మహిమ మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.